Hi viewers, welcome to our YouTube channel ITI Study. So I am Nageshwara, I am a electrical faculty. Today మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో మనం మెయిన్ గా చూడబోతున్న టాపిక్స్. సో ఫస్ట్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏమిటి, సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ లెన్స్ లా. సో లెన్స్ లా మరియు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్లో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ కూడా డిస్కస్ చేసాము, కానీ ఇక్కడ బ్రీఫ్గా కొంచెం డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈఎంఎస్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో వాటిని ఎలా క్లాసిఫై చేశారనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ కూడా ఈ క్లాస్లో మనం చూడబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని ఫస్ట్ మనకి ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే, సో హ్యాన్ క్రిస్టియన్ ఒరెస్టెడ్ అనే ఒక సైంటిస్ట్ దీని మీద సో ఇన్వెస్టిగేట్ చేశాడు. సో ఈయన ఏం అబ్జర్వ్ చేశాడు అంటే, సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాడు. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకొని ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే దానిలో కూడా కరెంట్ ఫ్లో అవుతుందండి. సో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ దగ్గరలో ఒక కంపాస్ అనేది ఉంచాడు, మ్యాగ్నెటిక్ కంపాస్. సో ఓకేనా. సో దానిలో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ కంపాస్లో ఫ్లక్చువేషన్స్ కనిపించాడు. సో ఓకేనా. సో ఆ కండక్టర్ తీసుకొని ఆ కండక్టర్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ప్రవహించేటప్పుడు దానికి దగ్గరలో ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ఆర్ కంపాస్ ఉంచాడు. ఓకేనా. సో ఆ కంపాస్ ఉంచినప్పుడు ఏమైంది అంటే, సో ఆ మ్యాగ్నెటిక్ నీడిల్లో వైబ్రేషన్స్ రావడం గమనించాడు. ఓకేనా. సో వైబ్రేషన్స్ రావడం గమనించాడు. సో దీన్ని బట్టి మనకి ఈ హ్యాన్స్ క్రిస్టియన్ ఒరెస్టెడ్ అనే సైంటిస్టు ఏం చెప్పాడంటే ద ఎలక్ట్రిక్ కరెంట్స్ క్రియేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకేనా. సో ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేయగలవు అనేది ఈయన ఫైండ్ అవుట్ చేశాడు. ఓకేనా. సో ఈయన ఇంకా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం యొక్క రిలేషన్ అనేది కూడా మనకి ఫైండ్ అవుట్ చేశాడు. ఓకేనా. సో ఈ క్రిస్టియన్ ఒరెస్టెడ్ ఆయన మనకి మెయిన్గా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ఫస్ట్ సైంటిస్ట్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద సో ఇన్వెస్టిగేషన్ చేసిన వారిలో ఫస్ట్ సైంటిస్ట్ మనకి క్రిస్టియన్ ఒరెస్టెడ్. ఓకేనా. సో ఈయన మనకి ఏం ఫైండ్ అవుట్ చేశాడు అంటే, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ను కూడా, ఓకేనా, టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేయగలవు అనేది ఈయన ఇన్వెస్టిగేషన్లో మనకి చెప్పాడు. ఓకేనా. సో నెక్స్ట్ కన్వర్స్ ఎఫెక్ట్. సో ఈ ఒరెస్టెడ్ క్రిస్టియన్ తర్వాత సో మనకి బేసిక్గా ఫారడే అనే సైంటిస్ట్ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఈ ఒరెస్టెడ్ అనే సైంటిస్టు కరెంటు ఫీల్డ్స్ అనేవి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ చేయగలవు అని ఫైండ్ అవుట్ చేశాడు. సో ఈ ఫారడే అనే సైంటిస్టు ఏం చేశాడంటే దానికి కాన్వర్స్ ఎఫెక్ట్ మీద ఇన్వెస్టిగేషన్ చేశాడు. సో కాన్వర్స్ ఎఫెక్ట్ మీన్స్ ఇది ఆపోజిషన్. ఓకేనా. ఆపోజిట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ చేయగలవు, మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేయగలవా అనే వాటి మీద ఈయన మైకేల్ ఫారడే ఆయన ఈ సైంటిస్టు వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేశాడు. సో ఓకేనా. సో ఇన్వెస్టిగేషన్ చేసి వాటిలో సక్సెస్ అయ్యాడు. ఓకేనా. సక్సెస్ అయ్యాడు. సో ఆయన ఏం ఫైండ్ అవుట్ చేశాడు అంటే, టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి అంటే టైం బట్టి వేరీ అవుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయగలరు అని ఫైండ్ అవుట్ చేశాడు. ఓకేనా. సో టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని క్రియేట్ చేయగలవు అనేది మనకి ఫారడే అనే సైంటిస్టు ఫైండ్ అవుట్ చేశాడు. ఓకేనా. సో ఈయన ఫైండ్ అవుట్ చేసింది అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజింగ్ ఇన్ ద కండక్టర్ విచ్ ఈజ్ లింక్డ్ విత్ ద కండక్టర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజింగ్ ఇన్ ద కండక్టర్, ఒక కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతూ ఉంటే సో ఆ ఫీల్డ్ అనేది కండక్టర్లో లింక్ అయి ఉండాలి. ఓకేనా. సో అప్పుడు ఏ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేయగలవు. ఓకేనా. సో ఈ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్ లా అండి. సో ఇన్ బేసిక్గా 2 లాస్ ఉన్నాయి ఫారడేస్ లాస్. సో ఫస్ట్ వన్ లాస్ వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేశాడంటే, ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ కాయిల్ ప్రొడ్యూసింగ్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ లో చేంజెస్ వస్తే అప్పుడు
ఆ కాయిల్లో ఈఎంఎఫ్ అనేవి క్రియేట్ అవుతాయి అనేది ఫ్యారడేస్ ఫస్ట్ లా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనేది ఫ్యారడేస్ లా అనేది ఫస్ట్ లా అనేది మనకి చెప్తుంది. సో ఓకేనా. సో మీరు ఈ డయాగ్రామ్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద మ్యాగ్నెట్. దిస్ ఈస్ ద మ్యాగ్నెట్. మ్యాగ్నెట్, ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యావ్ ఏ 2 పోల్స్. ఓకేనా. సో నార్త్ పోల్, సౌత్ పోల్. ఒక మ్యాగ్నెట్ కి 2 ధ్రువాలు ఉంటాయి. సో ఒకటేమో ఉత్తర ధ్రువం, రెండోది దక్షిణ ధ్రువము. ఓకేనా. సో ఈ మ్యాగ్నెట్ నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అంటే దాని నుంచి మ్యాగ్నెట్ నుంచి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో ఓకేనా. సో ఒక కాయిల్ తీసుకున్నాడండి, ఒక కాయిల్ తీసుకున్నాడు, దానికి గ్యాలోనోమీటర్ అనేది కనెక్ట్ చేశాడండి. ఒక కాయిల్ తీసుకొని దానికి గ్యాలోనోమీటర్ అనేది కనెక్ట్ చేశాడు. ఓకేనా. సో ఈ మ్యాగ్నెట్ అనేది ఆ కాయిల్ వైపు మూవ్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా. సో ఒక ఫైనల్ డిస్టెన్స్ నుంచి మూవ్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా. ఒక పాయింట్ వద్ద, ఓకేనా, ఒక డిస్టెన్స్ ఆర్ ఈ కాయిల్ని కూడా ఈ మూమెంట్ మ్యాగ్నెట్ సైడ్ మూవ్ చేస్తూ ఉన్నాడు. ఆర్ బోత్ ఆర్ మూవింగ్, అంటే టువర్డ్స్ మూవింగ్. ఓకేనా. అంటే రెండు కూడా మూవ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ మూవ్ చేసినప్పుడు ఒక ఫైనల్ డిస్టెన్స్ వద్ద ఏమైంది అంటే, సో ఈ గ్యాలోనోమీటర్లో డిఫ్లెక్షన్స్ అనేవి రావడం గమనించాడు. సో ఎలా అంటే, సో ఈ మ్యాగ్నెట్ నుంచి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కాయిల్లోకి ఫ్లో అయ్యాయి, కాయిల్లోకి ప్రవహించాయి. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కాయిల్లోకి ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అయింది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. సో అదే కదా మనకు ఫస్ట్ లా చెప్తుంది, ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ ప్రొడ్యూసింగ్. ఓకేనా. ఈఎంఎఫ్ ఈజ్ ఇన్ ద కాయిల్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చేంజెస్ అనేవి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్డ్ విత్ ద కండక్టర్ చేంజెస్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. ఓకేనా. సో అదే చెప్పాడండి. సో వీటిని మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేశాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఈ గ్యాల్వనోమీటర్ అనేది ఈ అబ్జర్వ్ అదే ఈ మ్యాగ్నెట్ అనేది అయస్కాంతాన్ని దూరంగా అవుట్ సైడ్ ఇటు మూవ్ చేశాడండి. ఇటు సైడ్ మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ గ్యాల్వనోమీటర్ అనేది దాని ఒరిజినల్ పొజిషన్కి, అంటే రెస్ట్ పొజిషన్కి రావడం కూడా అబ్జర్వ్ చేశాడు. దిస్ మీనింగ్ ఏంటి అంటే, సో ఒక మ్యాగ్నెట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల కాయిల్లో అనేది ఈఎంఎఫ్ క్రియేట్ అయ్యి గ్యాల్వనోమీటర్ అనేది డిఫ్లెక్షన్ రావడం గమనించాడు. ఓకేనా. దట్ ఈస్ ద ఫ్యారడేస్ ఫస్ట్ లా. సో ఫ్యారడేస్ ఫస్ట్ లా ఏం చెప్తుందండి, ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ ఆర్ కండక్టర్. అంటే ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో మార్పులు కండక్టర్ ఆర్ కాయిల్ కి లింక్ అయి ఉన్నప్పుడు ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ ఫ్యారడేస్ లా. సో ఈ ఫ్యారడేస్ లా మనకి ఏం అబ్జర్వ్ చేశాడు అంటే ఇదేనండి. సో టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేయగలవు అని ఫైండ్ అవుట్ చేశాడు. ఓకేనా. సో నెక్స్ట్ లా ఫ్యారడేస్ సెకండ్ లా అండి. సో ఫ్యారడేస్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఆల్రెడీ చెప్పాము. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ లో చేంజ్, ఒక కండక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ చేంజ్ వస్తే అప్పుడు ఆ కండక్టర్ లో ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాం. ఓకేనా. సో ఇక్కడ ఆ ఈఎంఎఫ్ అనేది ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెగటివ్ రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్. అంటే ఆ మ్యాగ్నిట్యూడ్, సో ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది అంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లో రేట్ ఆఫ్ చేంజ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈఎంఎఫ్ ను ఈ అనే లెటర్ తో చూపిస్తే మనం, సో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. సో హియర్ phi is the flux. So d by dt అంటే this means rate of change. అంటే, so the magnitude of
induced EMF. The magnitude of induced EMF is directly proportional to the negative variation of rate of change of flux అనేది Faraday second law అనేది మనకి చెప్పిందండి. ఓకేనా? సో హియర్ చూడండి ఈజ్ ఈక్వల్ టు n into phi2 minus phi1. So phi2 minus phi1. Here phi2 is the magnetic flux in. So here n phi1. So t is the time. ఓకేనా? సో దీన్ని బట్టి E is equal to E directly proportional to d pi by dt. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసివేస్తే ఒక కాన్స్టెంట్ అనేది ఇంక్లూడ్ అవుతుందండి. సో E is equal to n into d phi by dt. సో హియర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు E is equal to n into d phi by dt volts. EMF is the electromotive force. మనకి Faraday's సెకండ్ లా మనకి దాని యొక్క ఏం చెప్తుందంటే ద magnitude of EMF is directly proportional to the negative rate of variation of magnetic flux linked with the circuit. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. E directly proportional is equal to n into d phi by dt. Here n is the number of turns. సో హియర్ n phi1 is the initial flux linkage. స్టార్టింగ్ లో ఫ్లక్స్ లింకేజ్ ఎంత ఉందనేది ఇక్కడ n phi1 అనేది మనకి ఓకేనా సో రిప్రజెంట్ చేస్తుంది. n phi1 is equal to ఇనీషియల్ ఫ్లక్స్ లింకేజ్. స్టార్టింగ్ లో ఎంత ఫ్లక్స్ లింకేజ్ ఉందని మనకి చెప్తుంది. అదేవిధంగా ఫైనల్ ఫ్లక్స్ లింకేజ్ n phi2 అంటే ఫైనల్ ఫ్లక్స్ లింకేజ్. ఓకేనా? ఫైనల్ ఫ్లక్స్ లింకేజ్. సో ఈ ఈక్వేషన్స్ ని దీనిలో కనుక ఉంచినట్లయితే మనకి ఫైనల్ గా ఏం ప్రూవ్ చేసాం? ఈజ్ ఈక్వల్ టు n into d phi by dt. హియర్ n is the number of turns. ఆఫ్ ద కాయిల్. ఎన్నైతే టర్న్స్ ఆఫ్ కాయిల్ ఉన్నాయో దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? సో దిస్ ఈస్ ద Faraday's of second law. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ మనకు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ని ఎవరు మనకి ఫైండ్ అవుట్ చేశారంటే జాన్ ఆంబ్రాస్ ఫ్లెమింగ్ అనే ఒక సైంటిస్ట్ అనేది మనకి ఈ ఫ్లెమింగ్స్ రూల్స్ అనే చెప్పాడు. సో ఫ్లెమింగ్స్ రూల్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, నెదర్ వన్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా? సో ఈ జాన్ ఆంబ్రాస్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ మనకి ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ని మనకి ఇన్వెంట్ చేశాడు. ఓకేనా? సో ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందండి? దీనికి దేనిలో ఉపయోగిస్తారు ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ని? సో అడుగుతాడండి. సో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ ఎక్కడ యూజ్ చేస్తారని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ యూజ్ చేస్తారనే క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎలక్ట్రిక్ జనరేటర్స్ లో యూజ్ చేస్తారు. సో ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యొక్క పర్పస్ ఏంటి అంటే సో టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో గుర్తుంచుకోవాలండి ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే జనరేటర్స్ లో ఉపయోగిస్తారండి. ఓకేనా? సో జనరేటర్ లో యూజ్ చేస్తారు. ఓకేనా? దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే జాన్ ఆంబ్రిస్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వెంట్ చేశారు. ఓకేనా? సో ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యొక్క పర్పస్ ఏంటి అంటే ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్స్ అంటే ఇండ్యూస్డ్ కరెంట్స్ యొక్క డైరెక్షన్ ని తెలుసుకోవడానికి ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకసారి చూడండి. హియర్ మీరు ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ డయాగ్రామ్ అండి. సో ఒకసారి చూడండి మీరు ఈ 3 ఫింగర్స్ ఫస్ట్ వన్ ఈజ్ థంబ్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ 4 ఫింగర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మిడిల్ ఫింగర్. ఓకేనా? సో ఈ 3 ఫింగర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 ఫింగర్స్ అనేవి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. సరే మీరు సో ఈ ఎవ్రీ ఫింగర్ అనే మధ్యలో ఇక్కడ 90 degrees ఉంటుందండి. ఓకేనా? సో ఈ 3 ఫింగర్స్ అనేవి 90 degrees అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. అంటే ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 ఫింగర్ సో దిస్ ఇస్ ద 4 ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయో అనేది మనకి ఈ 4 ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ తంబు ఉంది కదా. సో తంబు ఏం అబ్జర్వ్ చేస్తుందంటే మోషన్ ఆఫ్ ద కండక్టర్ ఏ డైరెక్షన్ లో కదులుతుంది. కండక్టర్ అనేది ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది ఆర్ మూవ్ అవుతుంది అనేది ఈ తంబు అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే హియర్ మిడిల్ ఫింగర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సో
మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్, ఓకేనా. సో మిడిల్ ఫింగర్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే కరెంట్స్, ఓకేనా. సో ఇండ్యూస్డ్ కరెంట్స్ ఎట్ సైడ్ వెళ్తున్నాయి. సో అదే ఇక్కడ మెయిన్ ఆ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ దేనికి యూజ్ చేస్తారంటే ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉపయోగపడుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్.